Hello folks, welcome to the new world, the power of thinking. లాస్ట్ వీడియోలో మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం కదా. అందులో భాగంగానే ఎర్త్ ఫార్మేషన్ గురించి, హ్యూమన్ లైఫ్ ఎవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. వాటిని నేను చాలా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిని పూర్తిగా వివరించాలి అంటే మినిమం ఒక 10 వీడియోస్ అయినా వాటి గురించి చేయాల్సి వస్తుంది. కానీ అంతకన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్లోకి మనం వెళ్ళబోతున్నాం. బట్ సిచ్యువేషన్ బట్టి అవి మన డైలీ లైఫ్లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయో మీకు వివరిస్తాను. ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. నేను ఒక బుక్లో చదివాను, మనం సైన్స్ గురించి తెలుసుకోవాలి అంటే పుస్తకాలనే చదవనవసరం లేదు, ప్రయోగాలను చేయనవసరం లేదు, జస్ట్ మన చుట్టూ ఉండే పరిసరాలను గమనిస్తే చాలు అని. నిజమే కదా, మనం రోజు గాలిని పీల్చి బ్రతుకుతున్నాం. అయితే నిజంగానే గాలిని పీల్చి బ్రతుకుతున్నామా? చాలామందికి తెలుసు మనం ఆక్సిజన్ పీల్చి బ్రతుకుతున్నామని. మరి భూమి మీద ఆక్సిజన్ ఒక్కటే ఉన్నదా? ఒకసారి డీప్గా ఆలోచిద్దాం, ఇందులో ఎంత సైన్స్ దాగి ఉన్నదో. భూమి మీద ఆక్సిజన్తో పాటు చాలా రకాల గ్యాసెస్ ఉన్నాయి. బట్ మనం ఆక్సిజన్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. మనం తీసుకునే గాలిని ఊపిరితిత్తులు ఆక్సిజన్గా ఫిల్టర్ చేసి దాన్ని రక్తంలోకి అందిస్తాయి. ఇది రక్తంలో ఉండే హిమోగ్లోబిన్తో కలిసి రక్తం ఎర్రగా ఉండేలా తోడ్పడుతుంది. ఇలా గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. అందువలనే మన బాడీలో మూమెంట్ వస్తుంది. మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏదైనా పొగ వస్తున్నప్పుడు దాన్ని పేల్చడం వల్ల కళ్ళ నుండి నీళ్లు రావడం గమనిస్తాం. ఎందుకంటే అక్కడ ఉండే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వలన, మన బాడీకి సరిపోయేంతగా ఆక్సిజన్ లేకపోవడం వలన, ఆ టైంలో కార్బన్ పార్టికల్స్ ఎక్కువగా తీసుకోవడం వలన మన కళ్ళలో రక్త సరఫరా సరిగా లేక అవి వాటర్ని రిలీజ్ చేస్తాయి. ఈ విధంగా ఆక్సిజన్ సరిగా అందకపోతే బ్రెయిన్ వర్కింగ్ స్లో అయిపోతుంది. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్కి బాడీ సరిగా రెస్పాండ్ అవ్వదు. రక్త ప్రసరణ సరిగా జరుగుతుంటే బాడీలో ప్రతి పార్ట్కి బ్లడ్ ఫ్లో అయ్యి బాడీలో చలనం ఏర్పడుతుంది. కాబట్టే మనం చూడటం, వినటం, పరిగెత్తడం, పని చేయడం, పడుకోవడం ఇలా అన్ని పనులు చేస్తున్నాం. అలాగే మనం తినే ఆహారం గ్లూకోజ్గా మారి అది ఎనర్జీగా కన్వర్ట్ కావాలి అంటే ఈ ప్రాసెస్ అంతటికి ఆక్సిజన్ చాలా అవసరం. అందుకే మనం గాలిని పంచభూతాలలో ఒకటిగా చెప్పుకుంటాం. ఈ పంచభూతాలన్నీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్నే తీసుకుందాం. వాటర్ యొక్క సైంటిఫిక్ నేమ్ H2O. ఇందులో 2 హైడ్రోజన్ యాటమ్స్, ఒక ఆక్సిజన్ యాటమ్ కలిస్తేనే వాటర్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫైర్ను తీసుకుంటే అది మండాలి అంటే ఆక్సిజన్ కావాలి. అదే ఫైర్ని ఆర్పాలి అంటే వాటర్ కావాలి. మనం ఏదైనా తినాలి అంటే, ఈ భూమి మీద పంటలు పండాలి, అవి పండాలి అంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్, సన్లైట్ కూడా చాలా అవసరం. అన్నీ సక్రమంగా జరగడం వల్లనే ఫోటోసింథసిస్ జరిగి మనకు పంటలు పండుతున్నాయి. ఇలా ఇవి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇవి లేకపోతే మనిషి మనుగడ సాగించడమే కష్టం. అందుకే వీటిని పంచభూతాలు అని పిలుస్తున్నాం. లాస్ట్ వీడియోలో ఎర్త్ ఫామ్ అయిన తర్వాత ఎవల్యూషన్ ఎలా జరిగిందో మాట్లాడుకున్నాం కదా. దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవల్యూషన్ సింగిల్ సెల్తో స్టార్ట్ అయినప్పుడు పెద్దగా ఉండే సెల్స్ చిన్నగా ఉండే సెల్స్ని వాటిలో విలీనం చేసుకుని అవి ఇంకా పెద్దగా అయ్యేవి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మన సోలార్ సిస్టమ్ సూర్యుని కంట్రోల్లో ఎలా ఉంటుందో అలా. ఈ విధంగా పెద్దగా ఉండే సెల్స్ చిన్నగా ఉండే సెల్స్ని వాటిలో విలీనం చేసుకుని అవి ఇంకా పెద్దగా అవ్వడం, నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఇంకా పెద్దగా ఉండటం, వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాటి బాడీ సైజ్ని పెద్దగా చేసుకోవడం స్టార్ట్ చేశాయి. ఇలాంటి మైండ్ని అవి డెవలప్ చేసుకోవడం వలన ఆ టైంలో ఉండే పరిస్థితుల ప్రభావాల రీత్యా వాటి బాడీని అవి పెద్దగా చేసుకున్నాయి.
అవే మనం మాట్లాడుకునే డైనోసార్స్. ఈ విధంగా వాటి శరీరాన్ని పెద్ద ఆకారంలోకి మార్చుకోవడం ద్వారా వాటి ప్రాణాలను రక్షించుకోగలిగేవి. కాలక్రమేణా ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడం ద్వారా అవి వాటి మనుగడను కోల్పోయాయి. బట్ ఇప్పటికీ అలాంటి మైండ్ని కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. నేను చెప్తున్న ఈ విషయాలన్నీ జరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టాయి. ఇప్పుడు ఇదే ఎవల్యూషన్ హ్యూమన్ పైన ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం. స్టార్టింగ్లో మనిషి కూడా కోతిలానే 4 కాళ్ళతో నడవడం, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి వెళ్ళడం చేసేవాడు. కాలక్రమేణా చెట్ల మధ్య ఉండే దూరం పెరగడం వలన మనిషి భూమి మీద నడవటం మొదలుపెట్టాడు. భూమి మీదనే ఆహారం దొరకడం ద్వారా ఈ విధంగా నడకను అలవాటు చేసుకున్నాడు. కాలక్రమేణా వేటాడడం నేర్చుకున్నాడు. సమాచారాన్ని ఎదుటి వ్యక్తికి చెప్పడానికి సైగలతో స్టార్ట్ చేశాడు. దానిని భాషగా మాట్లాడడం మొదలుపెట్టాడు. కాలక్రమేణా అది అభివృద్ధి చెంది ఇన్ని భాషలుగా ఏర్పడ్డాయి. మనిషి భాషను మాట్లాడడం నేర్చుకున్నాక సివిలైజేషన్ చాలా త్వరగా జరిగింది. వేటాడడం, వ్యవసాయం చేయడం దగ్గర నుంచి మనిషి ఉద్యోగం చేయడం వరకు వచ్చాడు. ఇలాంటి సమయంలోనే చాలామంది శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారు. చాలా కొత్త ఆవిష్కరణలు చేశారు. అలా ఎంతోమంది ఎన్నో త్యాగాల వలననే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కరెంట్, లైట్, బైక్, మొబైల్, ప్లేన్, షిప్, వేసుకుంటున్న బట్టలు, చదువుతున్న పుస్తకాలు, కంప్యూటర్లు, వీటన్నిటి వెనుక ఎంతోమంది త్యాగం ఉంది. అందులో నాకు నచ్చిన వ్యక్తి, నేను బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తి నికోలా టెస్లా. ఈ పేరు చాలామంది వినే ఉంటారు, బట్ చాలా తక్కువ మందికి ఆయన గురించి తెలిసి ఉంటుంది. లైఫ్ని కొత్తగా చూడడంలో ఈయన ఆలోచనలు, ప్రయోగాలు మనకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం వాడుతున్న ఏసీ కరెంట్, రేడియో, బ్లూటూత్, వైఫై, ఇలా ఎన్నో కొన్ని వందల ఆవిష్కరణలు ఈయన చేసినవే. ఇలాంటి ఎంతోమంది శాస్త్రవేత్తల ప్రయోగాల వలననే మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇవి తెలుసుకునే ముందు ఒకసారి మన మైండ్ని కూడా కొత్తగా ఆలోచించడానికి ట్యూన్ చేద్దాం. అది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇలా ఎంతోమంది కృషి, త్యాగాల ఫలితమే ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవనం. దీనిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. అసలు మన చుట్టూ ఉండే వాటిలో పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, అవి మన డైలీ లైఫ్ మీద ఎలా ప్రభావితం చూపిస్తాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఇవన్నీ మీరు లైఫ్ని కొత్త కోణంలో చూసేందుకు సహాయం చేస్తాయి. మీరందరూ ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, జై హింద్.